హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సైడ్ బ్యాంగ్స్ చేస్తున్నాను. సో సైడ్ స్వెప్ట్ బ్యాంగ్స్ చేస్తున్నానండి. చాలా రోజులైంది నేను బ్యాంగ్స్ కట్ చేసి. సో బాగా లాంగ్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్, మీ ఐబ్రో కర్వ్ ఉంటుంది కదా, అక్కడ నుండి తీసుకోవాలి సెక్షన్. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తీసుకోండి. ఒక 1.5 ఇంచ్ ట్రయాంగిల్లా తీసుకోవాలి సెక్షన్ నేను క్లిప్ చేసుకుంటున్నాను అండ్ బ్యాక్ హెయిర్ని టై చేసుకుంటున్నాను. సో ఇక్కడ ట్రయాంగిల్ ప్రాపర్గా రాలేదు కదా, సో నేను దాన్ని సెట్ చేస్తున్నా. ఇప్పుడు మన సెక్షన్ ప్రాపర్గా ఉంది. నేను యాక్చువల్గా రైట్ సైడ్ వేస్తాను బ్యాంగ్స్. సో నేను కట్ చేసేటప్పుడు రైట్ సైడ్ హెయిర్ లాంగ్గా ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ షార్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్కి లాంగ్గా పెట్టి రైట్ సైడ్ ఉన్న హెయిర్ని షార్ట్గా కట్ చేసుకోవాలి. ఫ్యూ మిల్లీమీటర్స్ నుండి స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ కట్ చేయొద్దు. మనం ఒక్కసారి కట్ చేసేస్తే దాన్ని అండూ చేయలేం. సో చాలా స్లోగా మెల్లగా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఈచ్ టైం మీరు ఎంతవరకు వస్తుందో లెంత్ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు ఆ లెంత్ కన్నా ఇంకా షార్ట్గా కావాలంటే మళ్ళీ కట్ చేసుకోండి. అండ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు పాయింట్ కట్టే చేయాలండి. ఇది అస్సలు మర్చిపోవద్దు. హారిజంటల్గా ఒక్కసారి కట్ చేయొద్దు, కొంచెం కొంచెంగా పాయింట్ కట్ చేయండి. ఈ స్టెప్ని రిపీట్ చేయండి మీ డిజైర్డ్ లెంత్ వచ్చేంత వరకు. నాకు లాంగ్ బ్యాంగ్స్ ఇష్టం, సో నేను ఈ లెంత్తో నేను ఆపేసాను కట్ చేయడం. మీకు ఇంకా కావాలంటే ఇంకా కట్ చేసుకోవచ్చు. నేను లైట్గా స్ట్రైట్నర్ యూజ్ చేసి స్టైలింగ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and see you soon in my next video. Until then, take care.